హాయ్ అండి. ఈరోజు కందిపప్పుతో సాంబార్ చేసుకుందాము. ఇప్పుడు నేను ఒక చిన్న కప్పుల సగానికి కొంచెం ఎక్కువ కందిపప్పు తీసుకున్నా. దీన్ని ఇప్పుడు ఉడికించుకుందాము. ఈ కుక్కర్లో అయితే పప్పు పోసుకుందాము. ఇప్పుడు ఈ పప్పు కందులు ఇసురుకున్నదండి. కొంచెం పొట్టు ఉందని అనుకోవద్దు. ఈ రోజుల్లో పొట్టు కూడా తినాలి అని అంటారు కదా, అందుకే అంత పొట్టు పోకుండా ఏం కాదు అని అయితే మేము ఇట్లా చేసుకున్నాము. ఈ పొట్టుతోటే విటమిన్ అని బియ్యమైనా తెల్లగా పట్టించుకుంటలేరు గిన్నెల. ఈ పప్పులైనా మనం ఏదైనా కానీ కొంచెం మళ్ళీ వెనకటి వాళ్ళలాగా పాత పద్ధతియే తినాలని తింటారు చాలామంది. అయితే మేము కూడా అంతే అనుకొని పప్పుల పొట్టు ఉన్న ఏం కాదు అనుకుంటున్నాము, ఎందుకంటే మెత్తగా ఉడికితే అయిపోద్ది. ఇది ఇప్పుడైతే శుభ్రంగా కడుక్కొని ఒక హాఫ్ కప్ కొంచెం ఎక్కువ తీసుకున్నా కదా, 2 అంతల వాటర్ పోసుకుంటే సరిపోద్ది అంతే. ఇప్పుడైతే శుభ్రంగా కడుక్కుందాము. ఇక పప్పునైతే శుభ్రంగా 2 సార్లు వాటర్ వేసి కడిగిన. ఇప్పుడు మనం ఏ కప్పుతోటైతే పప్పు తీసుకున్నామో ఆ కప్పుతోటైతే వాటర్ వేసుకుందాము. 2 సరిపోతాయి, ఎందుకంటే ఎంతైతే తీసుకున్నామో పప్పు అంతే 2 పోసుకుంటే సరిపోతాయి వాటర్. 2 వేసినప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము, కొంచెం ఆయిల్ వేసుకుందాము, ఎందుకంటే మెత్తగా మంచిగా ఉడుకుతుంది, పొంగకుండా అందులో అల్లదల్లిని ఉడుకుతుంది ఇట్లా మనం ఆయిల్ వేసుకుంటే. ఇప్పుడు మూత పెట్టుకుందాము. కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్లు అయితే సరిపోద్ది. పప్పు ఉడికిందో చూద్దాము. 3 విజిల్లు అయితే వచ్చింది, సరిపోద్ది అనుకుంటాను నేను. మెత్తగా ఉడికింది చూసారు కదా. 3 విజిల్లు ఇస్తే కొంచెం మనం ఆయిల్ వేసుకుంటేనైతే మంచిగా ఉడుకుతుంది ఇండ్లనే. ఇది కొంచెం ఇట్లా కలుపుకుందాము మెత్తగా. కొంచెం ఇట్లా మెత్తగా చేసుకొని ఇది పక్కకు తీసుకుందాము. ఇప్పుడు సాంబార్కు తాలింపు చేసుకుందాము. సాంబార్ను ఒక గిన్నె అయితే స్టవ్ పైన పెట్టుకొని రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసినా సరిపోద్ది. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇవన్నీ కొద్దిసేపు వేగాలి. ఈ తాలింపు వేగంగానే ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఫస్ట్ ఉల్లిపాయ వేసినాక పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకుందాము. పసుపు వేసుకుందాము. ఆలుగడ్డ ముక్కలు వేసుకుందాము. ఇప్పుడు ఒక కప్పు మునక్కాయలు వేసుకుందాము. ఈ మునక్కాయలు, ఈ ఆలుగడ్డ ముక్కలు ఇవన్నీ కూడా, ఈ పచ్చిమిర్చి, ఈ ఉల్లిపాయ ఇవన్నీ కూడా వేగాలి కొద్దిసేపు. కొంచెం మెత్తగా కావాలి. మెత్తబడితే తర్వాత వంకాయ అయినా, సొరకాయ అయినా, టమాటో అయినా ఏదైనా తర్వాత వేసుకోవాలి, ఎందుకంటే ఇవి కొంచెం కొద్దిసేపు వేగాలి.
ఇవి ఎందుకంటే ఇవి తొందరగా మెత్తబడిపోతాయి, ఇవి కొంచెం లేట్గా మెత్తబడతాయి కాబట్టి కొద్దిసేపు వేగాలి. కొంచెం కరివేపాకు వేసుకుందాము. నా దగ్గర పచ్చిది లేదు, అయిపోయింది, తీసుకురావాలి. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకుందాము. ఇది కొద్దిసేపు వేగినాక టమాటా ముక్కలు కూడా వేసుకుందాము. కొత్తిమీర కూడా వేసుకుందాము. ఇవన్నీ కూడా కొద్దిసేపు వేగాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. 2 చెంచాలు అయితే వేసుకుందాము. ఇప్పుడు కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఈ కూరగాయ ముక్కలని కొద్దిసేపు వేగినాక వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్, లేకుంటే అడుగంటుకుంటుంది గిన్నెకు. ఇవన్నీ కలుపుకోవాలి. ఈ ముక్కలన్నీ ఇప్పుడు ఉడకంగా మనం చింతపండు సూపు పోసుకుందాము. ఇది సరిపోను, మన పప్పుకు సరిపోను పోసుకోవాలి చింతపండు సూపు. ఇది పులుపు సరిపోను చూసుకోవాలి. చూసుకున్నాక మనం పప్పు ఫస్టే ఉడికించుకున్నాం కదా, ఉడికించుకున్న పప్పు ఇందులో వేసుకోవాలి. ఈ పప్పు ఇందులో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఎల్లిపాయ జీలకర్ర ఇట్లా దంచుకొని వేసుకోవాలి. మంచిగా టేస్ట్ ఉంటుంది, స్మెల్ కూడా మంచిగా వస్తుంది సాంబారు. ఇది ఒక్కసారి కలుపుకొని కొద్దిసేపు మరగనియాలి అంతే. 2 సార్లు పొంగు వస్తే సరిపోద్ది. పొంగు ఇట్లా బొరితే ఇది కొద్దిసేపు మరగాలి. కారం వేసుకోవాలి. 1 చెంచా వేసుకుంటే సరిపోద్ది. 3 పచ్చిమిర్చి వేసిన కదా, 4-5 దాకా ఎండుమిర్చి వేసిన సరిపోద్ది. కొంచెం సాంబార్ మసాలా, కొంచెము మెంతులు జీలకర్ర వేంపిన పొడి ఇది వేసుకోవాలి. ఇక ఇప్పుడు ఇంకా ఇందులో ఏమి వేసుకునేది లేదు, అన్నీ వేసిన. ఇవన్నీ వేసి ఈ సాంబార్ వేసుకున్నాక ఇంకా టేస్ట్ అంటే లేకుంటే అసలే ఉండదు, చాలా టేస్ట్గా ఉంటుంది. తెలంగాణ కందిపప్పు సాంబార్, కందిపప్పుతోటే చేసుకుంటారు అనుకోండి సాంబారు. ఇంకా ఏ పప్పుతోటి సాంబార్ చేసుకోరు కానీ అట్లా అంటన్నా. ఇంకా కొద్దిసేపు మరిగిందంటే సాంబార్ అయిపోయినట్టే. చాలా టేస్ట్గా, స్మెల్ అయితే బ్రహ్మాండంగా వస్తుంది. నాకైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి దీన్ని చూడంగానే. ఎందుకంటే ఎవరికైనా సాంబార్ అయినా ఈ చారు మరగబెట్టినా ఇట్లా పప్పు చారు అయినా ఎవరికైనా నోట్లో నీళ్ళు ఊరుతాయి. ఎందుకంటే టేస్ట్ ఉంటుంది కాబట్టి. పప్పుచారు ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు, సాంబార్ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. అన్నీ చేసినా సరిపోతాయి. ఇక మరగాలి.
మరగడం అన్న ఒకటే, మసలడం అన్న ఒకటే. ఇంకా రెండు ఒకటే. కొద్దిసేపు అయితే మసలాలి ఇది. ఇప్పుడు ఇట్లా కొద్దిసేపు మరుగుతూ సరిపోద్ది. ఈ మనం వేసుకున్న కూరగాయలు, ఈ మునక్కాయలు ఇవన్నీ కూడా కొంచెము ఉడికితే సరిపోద్ది అంతే. కొద్దిసేపు మనం నూనెలో ఫ్రై చేసుకున్నాం కదా, అన్ని మెత్తగా ఉడికినాయి కదా, ఇంకో కొద్దిసేపు ఈ చారుతోటి పప్పుతోటి ఉడికితే సరిపోద్ది అంతే. సాంబార్ అయితే అయిపోయినట్టే. వేసుకునేవి అన్నీ అయితే వేసుకున్నాము. ఇట్లా వేసుకొని చేసుకుంటేనైతే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ఇవారికి ఇట్లా చేసుకొని వాళ్ళు ఉంటే ఒక్కసారి అయితే చేసుకోండి. ఇంకా వంట రాని వాళ్ళైనా సూచి అయితే ఒకసారి చేసుకోండి. ఈ వంట చేసుకునే వాళ్ళైనా కానీ ఇట్లా చేసుకోవాలనుకుంటే ఒకసారి అయితే చేసుకోండి. టేస్ట్గానైతే ఉంటుంది. ఎందుకంటే కొంచెం వేసుకున్నా కానీ మనం సరిపోని అన్నం తినచ్చు, అంత టేస్ట్ ఉంటుంది ఈ సాంబారు. నేనైతే ఇట్లా చేస్తా, ఎప్పుడైనా టేస్ట్గానే అయితే ఉంటుంది. ఎవరైనా ఇష్టపడి, మా పిల్లలైనా మా ఇంట్లో మా వారైనా ఎవరైనా ఇష్టంగా తింటారు. ఇది ఇష్టపడి చేస్తా, నేనైతే చేస్తా, ఇష్టపడి అయితే తింటారు. నాకు చెప్పరాలేదు అనుకోకండి, చెప్పచ్చినట్టు చెప్తాను, ఏమనుకోకండి. నాకు చెప్పడం కొత్త, కొంచెము అందరికి కూడా కొంచెం చెప్పాలంటే ఎట్లా ఏంది చెప్పరావాలి కదా, కొద్దిగా దొరింపు అట్లా మాట్లాడ రావాలి కదా. నాకైతే చెప్పచ్చినట్టు చెప్తాను, ఏమనుకోకండి. నేను చెప్పడం కొత్త, మళ్ళీ చెప్తాను. ఇంకా ఈ సాంబార్ అయితే అయిపోయినట్టే అండి. కొద్దిసేపుడితో సరిపోద్ది అంతే. అన్నీ అయితే వేసిన. ఇంకా ఈ సాంబార్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కంపల్సరీ చేసుకొని నేను పెట్టిన వీడియోలు అయితే మన ఛానల్కి వెళ్ళి చివరి దాకా చూడండి. సూచి అయితే మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి. నేను చేసిన వంటలు కానీ, నేను పెట్టిన షార్ట్లు కానీ ఏవైనా కానీ షేర్ చేయండి. షేర్ చేసి బెల్ అయితే నొక్కండి. ఎందుకంటే నేను పెట్టినవి మీకు అన్నీ వస్తాయని మీ అందరికీ తెలుసు. ఇంకా నేను చెప్పవలసింది ఏం లేదు. ఇంకా కాకుంటే మన ఛానల్లో అయితే ఒక షార్ట్ కొట్టిన, వీడియో కొట్టినా అన్నీ వస్తాయని మీ అందరికీ తెలుసు. ఏది కొట్టినా, ఎస్ వినబడినా, ఏ వినబడినా అందరికీ వస్తాయని తెలుసు. ఎందుకంటే ఏది కొడితే ఏది వస్తుందని మీ అందరికీ తెలుసు. ఈ రోజుల్లో తెలియకుంటే ఎవరు లేరు. ఇంకా నేను చెప్పవలసింది లేదు, నేను చెప్పా ఓకే. ఎందుకంటే నాకు చెప్పడం నచ్చదు. ఓకే మళ్ళీ ఎప్పుడు మీకు ఇష్టం ఉండి మీకు చూడాలనిపిస్తేనే మీరు చూస్తారు. మేమేదో ఊరించి చెప్తే మీరు చూడరు. మీకు చూడాలి అనిపిస్తే చూస్తారు అంతే. కానీ మేము ఏంటంటే ఏదో పెద్ద చేసినామని మేమే ఊరించి చెప్పడం అంటే చెప్తేనే చూస్తారని కాదు. మీకు చూడాలని బుద్ధి ఉంటే ఎవరైనా చూస్తారు, ఇష్టం ఉంటే. ఇంకా చెప్పవలసింది ఏం లేదు. కొంచెం అయితే నేను పెట్టిన వీడియోలు కానీ షార్ట్లు కానీ అన్నీ అయితే చూసి కొంచెం అయితే మా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. చేసి అయితే కొంచెం నన్ను ముందుకు నడిపించండి అంతే. ఇంకా మళ్ళీ ఊకి నేను అడుగుతుంటారు కదా, ఊకి అడుగుతుంది అనుకుంటారన్న నా ఉద్దేశం అంతే. ఊకి అడుగుతుంది అనుకుంటారని, అంతకుమించి ఏం లేదు. మిమ్మల్ని అడగద్దని కాదు, ఏదో అడిగితే నేనేమో తక్కువ కాదు. అట్లా ఏంటంటే నాకు ఇది చిన్నతనం అని కాదు. ఎవరైనా అడుగుతారు. అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదని మనందరికీ తెలుసు. అడిగితేనే మీరు చూస్తారని నేను చెప్తాను. కంపల్సరీ అయితే చూడండి వీడియోలన్నీ. చూసి అయితే కొంచెం అయితే మళ్ళీ చెప్తాను, నా ఛానల్ అయితే మీరు అందరూ కొంచెం సపోర్ట్ చేసి డెవలప్ చేయండి. బాయ్ అండి, ఉంటానండి. మళ్ళీ వంటతో కలుద్దాము. ఈరోజైతే ఈ వంట ఇంకా ఉంటా మరి. సాంబారు మరిగినాకనైతే ఇట్లుంటుందండి. ఈ కాయలన్నీ కొంచెం ఇట్లా ఉడికేటట్టు మరుగుతే అయిపోద్ది. ఈ వంకాయ ముక్కలు, ఈ మునక్కాయలు ఇవన్నీ కూడా ఇట్లా ఆలుగడ్డ ముక్కలు ఇవన్నీ ఉడకాలి. టమాటా ముక్కలు ఉడికినప్పుడే టేస్ట్గా ఉంటాయి. ఉంటానండి మరి. చూసారు కదా ఇట్లా ఉంటుంది.